దొరగడు వచ్చి కాకినాడ నుంచి తిరిగేలాగా ఇదిలే. ఆయన నేను దొరకవుండి ఇక్కడ హైదరాబాద్ అయితే లారీ వేసుకుని వచ్చామండి. ఈరోజు అన్లోడింగ్ చేయలేదు, 4 బళ్ళు చేశారనమాట. రేపు ఉంది ఫస్ట్ బండి కింద ఉంది. ఇప్పుడు మేము అందరం కలిపి అయితే బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అలా బయటికి వెళ్ళి భోజనం చేసి మంచి హోటల్లోనే అక్కడ నుంచి అయితే జూకి అయితే వెళ్దామని అనుకుంటున్నాం. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. మా ఛానల్లో మంచి మంచి వాటర్ ఫాల్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. చికెన్ రైస్ అయితే హైదరాబాద్లో హోటల్స్ అయితే కొనుక్కుని ఇలా ఉంటాయి అనమాట. ఏ చికెన్ రైస్ నీకు చికెన్ రైసేనా? నీకు ఇద్దరు రాజేసులు పక్క పక్కనే కూర్చున్నారు చూడండి. ఇక్కడ చూడండి, పప్పు అయితే మనకులా గట్టిగా ఉండదు, పలచగానే ఉంటుంది అనమాట. కానీ పప్పు టేస్టీగానే ఉంది ఫ్రెండ్స్. అయితే బాగుంది పప్పు అయితేనే. ఇప్పుడైతే మేము చికెన్ చెప్పాము, చికెన్ వస్తుంది. చికెన్ అయితే వస్తుందండి. ఈ చికెన్తో అయితే రైస్ 100 రూపీస్ అనమాట ప్లేట్ వచ్చి. ఇది ఎలాగ ఉంటుందో అని చెప్పి మేమైతే భయపడతానే ఆర్డర్ అయితే చెప్పాము. గ్రేవీ అయితే కొంచెం పలచగానే ఉందండి. గ్రేవీ టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలన్నమాట. గ్రేవీ అయితే చాలా పలచగా అయితే ఉంది. చాలా బాగుంది. 100 రూపాయలు అంటే పర్లేదా చికెన్ కర్రీతో? జాయింట్లోనే జాయింట్ 50 రూపాయలు కదా. భోజనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే జూ పార్క్కి వెళ్దాం. జనం అయితే చూడండి ఎంత ఎక్కువగా అయితే ఉన్నారో. ఈరోజు సండే ఒకటి కదా, క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది. జనంలో టికెట్ ఎలా తీయాలో అయితే అర్థం కావట్లేదు. కింద మీద పడితే ఏదో లోపలికి అయితే వస్తాం. క్రౌడ్ అయితే మామూలుగా లేదు, ఈరోజు సండే కదా. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే మ్యాప్ అయితే ఉందండి. నెహ్రూ జురాసిక్ పార్క్ హైదరాబాద్ అని చెప్పి మ్యాప్ అయితే ఉంది చూడండి. మా ఓడైతే ఇంత కింద వచ్చాడు. రాయిస్ ఎంట్రన్స్ ఏది ఉంటుంది? ఫస్ట్ తాంబేలు, తర్వాత పులి. ఓకే ఓకే. ట్రైన్ చూడండి, ఇదైతే ట్రైన్ సఫారీ. ఇది తర్వాత బస్సు నాన్ ఏసీ, ఏసీ కూడా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇది ఒక ట్రైన్ అనమాట. తాంబేలు చూడండి ఫ్రెండ్స్. తాంబేలు అయితే ఎంత పెద్దది ఉందో, దీని ఏజ్ అయితే ఎంత ఉంటుందో కామెంట్ అయితే పెట్టండి. తాంబేలు చూడండి ఎంత పెద్దదైతే ఉందో తాంబేలు. మా రాజేష్ మీ ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ. మా ఓడి ఫ్రెండ్ ఉన్నాడు అంటే చూద్దాం రండి ఒకసారి. రాజేష్ మీ ఫ్రెండ్ అడుగు. లావుతుంది రే చూడరే. చూడండి మా రాజేష్ ఫ్రెండ్. మనం అయితే తెల్లపుల్లి దగ్గరికి అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇలా తిరుగు. దొరగడు వచ్చి కాకినాడ నుంచి తిరిగేలాగా. మేము పుల్ నుంచి చూస్తుండగా ట్రైన్ వెళ్తుంది చూడండి. ట్రైన్ సఫారీ అనమాట. ఇదిలే ఇప్పుడు ఎత్తుంది, అయ్యేసింది తీసాను. ఎండలో కూర్చుందండి వచ్చి. అది ముసలి అయిపోయింది పని. ఈ నక్కలైతే చూడండి, వీళ్ళందరూ ఏంటి నాకులాగా అరుతున్నారు ఏంటి, వీళ్ళు కూడా మా జాతికి చెందిన వాళ్ళు అని చెప్పి ఎలా చూస్తుందో అయితే తిరిగి చోట్ల ఎగబీనేస్తుంటే చిరుతారు. చూడండి మంచి మస్తు తినేసి పడుకుందాం. మన 5గురు వచ్చాం కదా, 4గురు ఉన్నాం. 1 2 3 4 నలుగురు ఉన్నాం. కృష్ణ జింకలు అయితే చూడండి ఫ్రెండ్స్, మన దగ్గరికి అయితే ఎలాగొచ్చినాయో. దగ్గరకు వచ్చి అయితే అలా చూస్తున్నాయి అనమాట మన కాసి కృష్ణ జింకలు. సింహం దగ్గరికి అయితే వచ్చామంటే చూడండి మనం. ఇప్పుడైతే మనం ఖడ్గం రూపం దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. రాయిస్ అదే దీని పేరేటి? ఖడ్గం రూపం.
దురదేస్తుంది కోక్కుండా ఇవా ఏనుగులు రా చూడండి ఏనుగులు ఏదో గడ్డిదే అంటే ఫుడ్ ఏం మళ్ళీ బిర్యానీలు తినగా మధ్యాహ్నం చికెన్ రైస్ తింటా అనుకుంటున్నావా మంచిది నీ ఇలా అలిగిందా ఏ నువ్వెందుకు వెళ్ళగో ఇలా చూడు నువ్వెందుకు వెళ్ళగో సఫారీకి వెళ్దామంటే అసలు ఖాళీ లేదండి లైన్ అయితే చాలా లైన్ అయితే ఎక్కువగా ఉంది టైం కూడా 4:30 అయిపోయింది అనమాట 5 క్లోజ్ అంటున్నారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే మనం అయితే సఫారీకి అయితే వెళ్దాం దీని కాలేజ్ కూడా ఎలా ఉన్నాయో కళ్ళు అయితే చూడండి ఎలా ఉన్నాయి దాని కళ్ళు అయితే దీని పేరు అయితే మాకు తెలియదు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయండి జింకలతో అయితే చూడండి కలిసి ఎంత బాగా అయితే తిరుగుతున్నాయి ఇవి మా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మాకు మంచి సపోర్ట్ ఉన్నాయి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ముందుకే వస్తాం